కృపా సత్యములను బట్టి నీ నామము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేనికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి? కృపను బట్టి, సత్యాన్ని బట్టి. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? అర్హత లేని వానిని అర్హులుగా చేసేది కృప. సత్యము అంటే ఏంటి? నీ వాక్య సారాంశమే సత్యం. కాబట్టి కృపా సత్యములను దేవుడు కలిపాడు. ఎక్కడ కలుసుకుని అంటే కృపా సత్యాలు కలువరి సిలువలో. పాపములను ఆయన క్షమించాడు. ఒక చిన్న లాజిక్ చెప్తాను వినండి. కృపేమో మనిషిని క్షమించమంటుంది, సత్యమేమో శిక్ష విధించమంటుంది. ఇప్పుడు రెండింటి నడుమ పడిపోయాడు ఈ పాపి. కృప ఏమంటుంది? క్షమించు. సత్యమేమంటుంది? పాపము వలన వచ్చు జీతము. సత్యమా కాదా? సత్యమే. సత్యమేమో చంపమంటుంది శివ గారు, కృపేమో క్షమించమంటుంది. ఇప్పుడు ఈ దేవుడు ఏమై ఉండాలంటే క్షమించేవాడు ఈయన అయి ఉండాలి, శిక్షించేవాడు కూడా ఈయన అయి ఉండాలి. అందుకు క్షమాపణేమో మనకిచ్చాడు, శిక్ష ఆయన తీసుకున్నాడు. చప్పట్లు కొట్టండి. దట్ ఈస్ ద గ్రేస్ అండ్ ద ట్రూత్. అది కృపా సత్యం అంటే. కృపేమో మనకు చూపాడు. చెప్పండి. పాపము వలన వచ్చే జీతము మరణము, అది సత్యం. మరణమే ఆయన తీసుకున్నాడు, అది సత్యం. ఆయనేమో మరణం తీసుకొని మన పట్ల కృప చూపాడు. కాబట్టి దీనిని బట్టి దేవునికి మనం ఏం చెప్పాలి? థాంక్స్ యేసయ్యా, ఆ శిక్ష నా మీద పడవలసింది. ఆ సిలువలో నీకు పెట్టిన ముళ్ళ కిరీటం నా తలకి పెట్టాలి. ఆ తప్పుడు ఆలోచన చేసింది నేను కనుక నీ తలకు పెట్టవలసిన ముళ్ళ కిరీటం నాకు పెట్టాలి. కానీ నా పక్షమై నీవు వహించావు తండ్రి. నేను సిగ్గులేని పనులు చేసినందుకు నా ముఖం మీద పడాలి. ఉమ్మి నీ ముఖమును వేయించుకున్నావయ్యా. నా గడ్డం పెరికి వేయవలసిందుకు బదులుగా నీ గడ్డం పెరికేయించుకున్నావు తండ్రి. నా చేతుల్లో దిగవలసిన పొడవైన మేకులు నీ చేతుల్లో దిగాయి. నా దేహం అంతా దున్నబడవలసింది కొరడా దెబ్బలతో, 39 కొరడా దెబ్బలతో నీవు తిన్నావు తండ్రి. నేను వివస్త్రుడనై సిలువలో వ్రేలాడాలి, కానీ నా ప్లేస్ లో నీవు వస్త్రహీనుడవై వ్రేలాడావు. మన మీదేమో కరుణా వస్త్రం ఆయన కప్పి వస్త్రహీనుడిగా సిలువలో ఆకాశమునకు భూమికి నడుమ దాదాపు పగలు 9 గంటల నుంచి 3 గంటల వరకు మండు టెండలో వేలాడాడు మహానుభావుడు. కాళ్ళలో కూడా పొడవైన మేకులతో కొట్టారు, కానీ నోరు తెరవాల. ఎందుకు తెలుసా? కృపను పంచడానికి. వితౌట్ అ క్రాస్ దేర్ ఈజ్ నో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది గ్రేస్. సిలువ లేనిదే కృప అనేది మనకు ఆపాదించబడేది కాదు. కృప నువ్వు పొందుకున్నావంటే, కృపలో నీకు రక్షణ వచ్చిందంటే, కృపలో సేవ చేస్తున్నావంటే, కృపలో ఇల్లు కట్టుకున్నావంటే, కృపలో నీవు బ్రతుకుతున్నావంటే, దేర్ ఇస్ ద క్రాస్. సిలువ అక్కడ ఉంది కనుక నీకు కృప వచ్చింది. సిలువలో ఆయన ఏం తీసుకున్నాడంటే నీవు నేను పొందవలసిన శిక్ష ఆయన తీసుకున్నాడు. కనుక కృపను బట్టి, సత్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు